ఎన్డీఎస్ఏ రిపోర్టుపై స్పందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ హయాంలో కాళేశ్వరం కట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మాట్లాడమా సిగ్గుపడాలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఉత్తమ్. 1,00,000 కోట్లతో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి మరీ కాళేశ్వరం కట్టారు. నాసి రకమైన నిర్మాణం ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు నిర్మించారన్నారు. అయితే కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టు డిజైన్ చేసింది బీఆర్ఎస్ హయాంలోనే, కూలింది కూడా వాళ్ల టైంలోనే అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజీలు పనిచేయకుండా వర్షాకాలం యాసంగిలో రికార్డు స్థాయి పంట పండిందన్నారు. ఇక కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్న టైంలోనే ఈ స్థాయిలో పంట పండింది. రైతులను, తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పడానికి ఎన్డీఎస్ఏ రిపోర్టే నిదర్శనమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మీరందరూ మీడియా మిత్రులు, మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ కట్టింది ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్లా కట్టిండ్రు? మనందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి. కూలింది ఎప్పుడు? వాళ్ళ హయాంలోనే కూలింది. అప్పటి నుంచి నిరుపయోగంగా ఉంది. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కూలిపోయింది. ఇంకా ఎవరినో మీరు మాటలంటే ఇంతకంటే నిస్సిగ్గుగా మాట్లాడడం మరొకటి ఉండదని చెప్పని చేస్తారు.